ఏం చేస్తారు సార్ మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి, మాట్లాడితే ఏం చేస్తారో చెప్తాను. నేను మాట్లాడితే ఏం చేస్తారు చెప్పండి. మీకు రేటింగ్సే కావాలా? నా పిల్లకి ఏమన్నా న్యాయం చేస్తారా చెప్పండి, న్యాయం చేస్తారా? న్యాయం చేస్తారు. నాకేం తెలుసు సార్, నేను డ్యూటీకి వెళ్తాను, మార్నింగ్ వెళ్తాను సార్. ఒక్క నిమిషం సార్, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంచిన ఒకటి, చిన్నప్పటి నుంచి ఉండాలన్న నమ్మకంతోనే పోతాంగా. ఎవరమైనా 4 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఎప్పుడు ఉంటారు, ఒక్కరొక్కరు కూడా సింగిల్గా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పిల్లలు ఒకరు లేకపోతే ఒక్కరు కూడా ఉంటారు. కాకపోతే మేము వెళ్ళినాము 9 o'clock వెళ్ళినాం, పోనీ డే అంతా అంటే ఏమో అనుకోవచ్చు. మళ్ళీ మేము ఇంకా నయం ఎప్పుడు నైట్కి వచ్చేవాళ్ళం, కానీ ఈసారి బాక్స్ మర్చిపోయిందని 12:30కి వచ్చింది మా ఆయన. అలా జరిగింది. మార్నింగ్ పుట్టనేగా, పొద్దున పాప స్నానం చేసుకొని బాక్స్ ఇచ్చొస్తుంది మమ్మీ అని చెప్పిన ఆమె 12:30కి అలా జరిగిందంటే దేనికోసం జరిగిందని నేను ఎలా చెప్పాలి చెప్పండి సార్. నేను స్నానం చేసుకుంటే సార్, ఆమె స్నానం చేసుకుంటే చిడితల్లి నువ్వు స్నానం చేస్తావు, వెనకాల కూడా నడవదు, ఎందుకు అట్లా స్నానం చేసావు, కర్రగా అవుతావే, మంచిగా ఉండాలి, తెల్లగా ఉండాలని స్నానం చేసుకుంటే మళ్ళీ పోయింది బాత్రూంలోకి. దాని తర్వాత నేను చెప్పేసి వెళ్ళిపోయినా. మళ్ళీ ఈ బిల్డింగ్ లో చుట్టుపక్కల అన్నిట్లో ఎంక్వైరీ చేయండి, అనుమానం అంటే నేను ఉండాలి. మీరు వెళ్ళే టైంలో కానీ చుట్టుపక్కల 2-3 రోజులలో కానీ మీకు ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన దాఖలాలు లేవా? అది అడుగుతున్నాను సార్. నేను మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 7 o'clock వస్తాను. వాళ్ళ డాడీ 11కి వస్తాడు. ఎలా తెలుస్తుంది సార్? చుట్టుపక్కల ఎక్కడన్నా ఇట్లా జరిగిందంటేనన్నా మనము ఉండొచ్చు ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకొని, కానీ ఎప్పుడు నా బంగారు తల్లికి అట్లా జరిగితే నేను ఏమనుకోవాలేదా?